అలాంటి లాలోచిపడిన కార్యకర్తలు నేను సహించనని చెప్పాను, చెప్తున్నా, చేస్తాను కూడా. చాలా గట్టిగా ఉంటాను. అంటే ఎక్కడ చిన్న పని వస్తే వీళ్ళు ఆలోచపడి డబ్బులకో కులపిచ్చితోనో లేకుంటే ఇంకో దాంతోనో వాళ్ళకి పనులు చేసేస్తే నిజమైన కార్యకర్త ఏమవుతాడు, లేకుంటే ఆయన మనోభావాలు ఏమవుతాయి, ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ మాట చెప్పారు. ఎన్డీఏ కార్యకర్తలకు మీరు పనులు చేయండి, మన వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం ప్రకారం 3 పార్టీలను కలుపుకొని రావాలి. ఈ 3 పార్టీలు కలయిక ఒక హిస్టారికల్ నెసెసిటీ. ఇది శాశ్వతంగా ఉండి రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసుకునే బాధ్యత మనందరి పైన ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను బేరీ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ కూడా తయారు చేశాను. నేను పొజిషన్స్ ఏమి ఇవ్వాలో అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. వీలైనంత తొందరలో పొజిషన్స్ అన్ని కంప్లీట్ చేస్తాం. 2 years పొజిషన్స్ ఉంటాయి. తర్వాత 2 ఏళ్ల తర్వాత మళ్ళా సమీక్ష చేస్తాం. సమీక్ష చేసిన తర్వాత పైకి కిందికి మారుతూ ఉంటాయి ఆర్డర్లన్నీ. ఎందుకంటే మీరు అందరూ కొంచెం ఎట్లా చేస్తారంటారు. ఎట్లా చేస్తారంటే ఒకటే మార్గం, ఎన్నికల్లో రిజల్ట్స్ అవుట్కమ్, ఎన్నికల తర్వాత పర్ఫార్మెన్స్లో పర్సెప్షన్ అవుట్కమ్. మిమ్మల్ని మీ నాయకత్వాన్ని ఏమనుకుంటారో తెప్పించుకుంటా, నా నాయకత్వాన్ని ఏమనుకుంటారో తెప్పించుకుంటా, ఎమ్మెల్యే నాయకత్వాన్ని ఎంపీ నాయకత్వాన్ని ఏం ఆలోచిస్తారో తెప్పించుకుంటా. పదే చెప్తా, 1 time ఎమ్మెల్యే కాదు, 1 time ఎంపీ కాదు, శాశ్వతంగా ఎమ్మెల్యేలుగా ఉండాలి, ఎంపీలుగా ఉండాలి. అదే పార్టీ ధ్యేయం. అట్లా కాకపోతే ఏం మొహమాటం లేదు. వాళ్ళకు కూడా చెప్తా, 1-4 సార్లు చెప్తా. చెప్పిన తర్వాత కూడా మారకపోతే మీకు అందరికీ తెలుసు, ఇంకా పార్టీ ఎట్లా కంట్రోల్ చేసుకొని పార్టీ నెంబర్ 1, పార్టీ రాష్ట్రం నెంబర్ 1. అదే సమయంలో పార్టీని గౌరవించుకుంటూ మనం ముందుకు పోవాల్సిన అవసరం. నేను నారాయణ రెడ్డి గారి విషయం చెప్పడంలో ఎవరికైనా యూనిఫామ్గా వర్తిస్తుందని చెప్పడానికి మాత్రం నేను ఈ విషయం మీ అందరికీ చెప్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఈ నియోజకవర్గం అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇది 1 side తెలుగుదేశం పార్టీ కాదు, కానీ 1 side తెలుగుదేశం పార్టీ చేసుకునే అవకాశం మీ చేతుల్లో ఉంది, ఎమ్మెల్యే చేతుల్లో ఉంది. ఇప్పుడు మీరు అడిగారు మార్కాపురం జిల్లా చేయమని. నేను జిల్లా చేస్తాను.